హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఐదులో అని ఎదురు చూస్తున్న 'రాజాసాబ్' టీజర్ ఈరోజు రిలీజ్ అయింది. మారుతి డైరెక్షన్‌లో హర్రర్ రొమాంటిక్ కామెడీగా ఈ సినిమా రాబోతుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ దీన్ని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. 'రాజాసాబ్' అప్డేట్ కోసం ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. 'రాజాసాబ్' ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అని, తర్వాత జూన్‌లో రిలీజ్ అని ఇలా వాయిదాలు పడుతూ వస్తుంది. మొత్తంగా డిసెంబర్ 5కి రిలీజ్ డేట్‌ని ముందే ఫిక్స్ చేశారు. అయితే టీజర్ కోసం ఫ్యాన్స్ బాగా వెయిట్ చేస్తున్నారు. 2022లో 'రాజాసాబ్' షూటింగ్ స్టార్ట్ అయింది. అప్పటినుంచి దాదాపు లాంగ్ గ్యాప్‌తో సినిమా షూటింగ్ నడిచింది. మధ్యలో 'ప్రభాస్‌కు' చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి. 'సలార్', 'కల్కి' వరుస 2 హిట్లు కొట్టాడు. 'రాజసాబ్' షూటింగ్ కూడా కొంత గ్యాప్ వచ్చింది. అయితే మొత్తానికి షూటింగ్ పూర్తయిపోయి దాదాపు పూర్తయిపోయి టీజర్‌ని ఈరోజు రిలీజ్ చేశారు. డిసెంబర్ 5కు సినిమా రిలీజ్ ఉంది. టీజర్‌ని ఈరోజు రిలీజ్ చేశారు. 'ప్రభాస్' ఫ్యాన్స్ ఏదైతే కోరుకుంటారో అవన్నీ మారుతి ఇచ్చేసినట్లే చెప్పుకోవచ్చు ఈ టీజర్ తోటి. ఎందుకంటే టీజర్ ఫుల్ ఏదైతే మేకర్స్ చెప్తూ వస్తున్నారో హర్రర్ రొమాంటిక్ కామెడీ అని. ఆ హర్రర్, రొమాంటిక్ కామెడీ మూడిటిని వరుసగా చూపిచ్చాడు టీజర్‌లో. మొదలుగా స్టార్టింగే సంజయ్ దత్ ఇందులో విలన్‌గా ఉన్నాడు. సంజయ్ దత్ వాయిస్ తోటి, బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ తోటి ఈ ఈ బిల్డింగ్ నా దేహం లాంటిది. ఇందులో ఉన్న అదంతా నాకే చెందాలి అని జెప్పి సంజయ్ దత్ రోల్‌తో వచ్చి కొన్ని హర్రర్ ఎలిమెంట్స్ ఒక 4, 5 సెకన్ల పాటు రాగానే వెంటనే మళ్ళీ ప్రభాస్ కనిపిస్తూ కొంచెం ఆపండ్రా అని. ఆ తర్వాత కొన్ని రొమాంటిక్ సీన్స్. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ ముగ్గురు నటిస్తున్నారు. నిధి అగర్వాల్ నన్ క్యారెక్టర్ చేస్తుంది ఇందులో. నిధి అగర్వాల్‌తో లవ్ సీన్స్. ఆ తర్వాత వెంటనే 'మాళవిక మోహనంతో' కొన్ని రొమాంటిక్ సీన్స్. మళ్ళీ వెంటనే బంగ్లాలోకి షిఫ్ట్ అయిపోయి, మళ్ళీ హర్రర్ సీన్స్ ఇలా అంటే టీజర్ ఏదైతే మేకర్స్ చెప్పారో హర్రర్ రొమాంటిక్ కామెడీ యాక్షన్ ఫిల్మ్ అని చెప్పి దానికి తగ్గట్టుగానే టీజర్‌ను డిజైన్ చేసి 'ప్రభాస్' ఫ్యాన్స్‌కు మంచి ఐ ఫీస్ట్ ఇచ్చారు. ఇది టీజర్‌లో మనం ఒక్కొక్కటి చూద్దాం ఒకసారి ఒక్కొక్కటిగా. టీజర్ ఎలా ఉందని. టీజర్ స్టార్టింగే మనం అనుకున్నట్టుగా ఈ బిల్డింగ్ చూపిస్తూ స్టార్ట్ అవుద్ది టీజర్. ఇదో బంగ్లా. ఈ బంగ్లాకి సంబంధించి చూపిస్తూ ఇందులో 'రాజాసాబ్' ఎవరనేది ఇంకా సస్పెన్సే. 'రాజాసాబ్' మోషన్ పోస్టర్ రిలీజ్ అయిందో అదే ఫస్ట్ పోస్టర్. అందులో కనిపిస్తాడు. అది 'రాజాసాబ్‌కి' సంబంధించి 'ప్రభాసే రాజాసాబ్' అన్నట్టుగా కనిపిస్తాడు గానీ, ఇందులో 'రాజాసాబ్' ఎవరు అసలు 'రాజాసాబ్' ఎవరనేది గూడా చిన్న మిస్టరీగా ఉంచారు ఇందులో టీజర్‌లో. స్టార్టింగ్ ఈ బిల్డింగ్‌లో ఈ లాక్ కనిపిస్తుంది. లాక్ చూస్తే అంటే సంజయ్ దత్ బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ తోటి నా దేహం లాంటిది ఈ బంగ్లా ఇందులో ఇదంతా నా తర్వాత గూడా నాకే చెందాలని సంజయ్ దత్ అంటూ ఉంటాడు. అయితే ఈ బిల్డింగ్ చూపించేటప్పుడు ఈ ఈ ఈ లాక్‌తో ఇప్పుడు చూపిస్తారు. ఇందులో కన్ను ఉంటుంది మనకు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బాగా ఈ కన్ను. సంజయ్ దత్ డైలాగ్ అయిపోగానే వెంటనే ప్రభాస్ క్యారెక్టర్ రివీల్ అయ్యే ముందే ప్రభాస్‌ది గూడా ఇట్లా ఒక ఐ నా తర్వాత గూడా ఇది నాకే చెందాలని ఎప్పుడైతే ఆ డైలాగ్ ఎండ్ అవుతుందో టీజర్‌లో వెంటనే ప్రభాస్ కనిపిస్తాడు. అంటే దీనికి ఏదో ఇంటర్‌లింక్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈజీగా ఫస్టు అది బిల్డింగ్ చూయించగానే వెంటనే ప్రభాస్‌ని చూపిస్తారు. తర్వాత ప్రభాస్ మళ్ళీ నార్మల్ రోల్‌ను ఈ గెటప్‌ని చూపిస్తూ కొంచెం హర్రర్ సీన్స్ ఎక్కువగా కనిపించిన తర్వాత టీజర్‌లో మళ్ళీ వెంటనే ప్రభాస్ ఈ గెటప్‌లో కనిపిస్తూ కొంచెం ఎక్కువైపోయింది ఆపండి అని చెప్పి ఈ డైలాగ్ చెప్తూ ఇదంతా ఉంటుంది. దాని తర్వాత నిధి నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ వీళ్ళందరిని ఒక్కొక్కరుగా ఇంట్రొడ్యూస్ చేస్తూ మొత్తంగా అయితే ఫ్యాన్స్ ఏదైతే కోరుకుంటారో అలాంటి టీజర్‌ని మారుతి అందించాడు. చాలా లేట్ అయినా గాని అంటే సినిమా షూటింగు ప్రభాస్‌కున్న కమిట్మెంట్స్ తోటి ఈ 2022లో పక్కా కమర్షియల్ సినిమా తర్వాత మారుతి ఈ ప్రాజెక్ట్ మీదే ఉన్నాడు. కానీ ప్రభాసు 'సలార్', 'కల్కి' ఇప్పుడు సినిమాలు ఇంకా చాలా సినిమాలున్నాయి ప్రభాస్ చేతిలో. 'సలార్' పార్ట్ 2 ఉంది. 'కల్కి' పార్ట్ 2 ఉంది. ఇలా వరుసగా సినిమాలులో ఉన్న ప్రభాసు 'రాజాసాబ్' షూటింగ్‌ని కంప్లీట్ చేసుకొని ఫ్యాన్స్ ఈ సినిమా కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. 1 ఇయర్ బ్యాక్ ఒక చిన్న ఫ్లవర్ బొకే పట్టుకొని పోస్టర్ రిలీజ్ అయ్యి చిన్న ఫస్ట్ లుక్ లాంటిది రిలీజ్ చేశారు. అప్పటినుంచి 1 ఇయర్ తర్వాత మళ్ళీ కరెక్ట్ 1 ఇయర్ తర్వాత టీజర్ రిలీజ్ చేసి లేట్ అయినా గాని లేటెస్ట్‌గా అన్నట్టు టీజర్ తోటి గూస్ బంప్స్ తెప్పించాడు మారుతి. మారుతి గతంలో ఎలాంటి సినిమాలు తీశాడో మనకు తెలుసు. గతంలో అన్ని ఫన్ రొమాంటిక్ సినిమాలు, పండగ చేసుకో లాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లు అలాంటి సినిమాలు. ప్రేమ కథా చిత్రంతోటి మధ్యలో 2013లో ప్రేమ కథా చిత్రం అందించాడు మారుతి. అంటే స్టోరీ అందించాడు. డైరెక్టర్ వేరే అయినా గాని. అయితే ఇప్పుడు అలా అన్నీ కలిపి ఒకసారి రెబెల్ స్టార్ అంటే మాస్ హీరో పాన్ ఇండియా రేంజ్ ఉన్నటువంటి 'ప్రభాస్' తోటి మారుతి సినిమా అనగానే మారుతి ఇప్పుడు ఈ టీజర్ రిలీజ్ ఫంక్షన్‌లో గూడా జెప్పాడు. 'ప్రభాస్‌తో సినిమా అంటే నువ్వు జేయగలవా' అని మా ఇంట్లో వాళ్ళు గూడా అడిగారు అని జెప్పి వచ్చే కొన్ని రోజులు నాకు గూడా డౌటొచ్చింది అని జెప్పి, కానీ ప్రభాసే ఫోను జేసి పిలిపించుకున్నాడు. ఈ స్టోరీ బావుంది చేద్దాం అని జెప్పాడని జెప్పి గూడా మారుతి జెప్పాడు. అంటే మారుతి అంతకుముందు చేసిన సినిమాలన్నీ చిన్న చిన్న బడ్జెట్ సినిమాలు. మంచి హిట్లయిన సినిమాలు 'భలే భలే మగాడివే', 'పండగ చేసుకో' ఇవన్నీ గాని చిన్న బడ్జెట్ సినిమాలు గాని భారీ హిట్ అయ్యాయి. కానీ ఈ మారుతి గత 2 సినిమాలు గూడా ఫ్లాప్. 'మంచి రోజులు వచ్చాయి', పక్కా కమర్షియల్ 'గోపిచంద్‌తో' తీసిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి గానీ అవేమి దృష్టిలో పెట్టుకోకుండా ప్రభాస్ నిలబడ్డాడు ఈ సినిమా కోసం అని మారుతి జెప్పాడు. నిజంగా ఇది గొప్ప విషయం. ఎందుకంటే ప్రభాస్ వరుస హిట్‌లతో ఉన్నాడు. మళ్ళీ మధ్యలో 'రాజాసాబ్' మీద గూడా గతంలో ఎప్పుడు రిలీజ్ అనే డౌటొచ్చింది. సినిమా ఏమవుతుందని వచ్చింది గానీ టీజర్ జూస్తే ఇవన్నీ పటాపంచలైపోతాయి ఫ్యాన్స్‌కి. 'రాజాసాబ్' డిసెంబర్ 5న పక్కాగా రిలీజ్ అయిపోతుంది. టీజర్‌లో గూడా అలాంటి ఎలిమెంట్సే ఉన్నాయి. సంజయ్ దత్ క్యారెక్టర్‌ని గూడా చూస్తే సంజయ్ దత్ క్యారెక్టరు చాలా డిఫరెంట్‌గా డిజైన్ జేశారు సంజయ్ దత్ క్యారెక్టర్‌ని గూడా. అంటే ఇందులో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది మనకు.
గత గత చరిత్ర ఇందులో ఈ బిల్డింగ్‌కో చరిత్ర, హిస్టరీ, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్‌కి సంబంధించిన సీన్‌లు గూడా కనిపిస్తున్నాయి. బిల్డింగ్ లోపల ఏనుగులు కనిపియడం, టీజర్‌లో ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఈ సంజయ్ దత్ బ్యాక్ డ్రాప్ తోటే స్టోరీ నడిచే అవకాశం తెలుస్తుంది. మనకి హీరోయిన్‌లు ముగ్గురు 'మాళవిక మోహనన్', 'నిధి అగర్వాల్', 'రిద్ధి కుమార్' ఈ ముగ్గురు హీరోయిన్‌లను గూడా ఇదే బంగ్లాలో వేసి, ఇదో బంగ్లాలోకొచ్చిన తర్వాత నుండి కొన్ని సీన్‌లను టీజర్‌లో చూపిచ్చారు. ముగ్గురు హీరోయిన్‌లు ఉన్నారు ఇందులో. మారుతి గూడా చెప్పాడు టీజర్ రిలీజ్ అప్పుడు. మొత్తం కమర్షియల్ మాస్ సినిమాలయిపోతున్నాయి. హీరోలతో ఎంటర్‌టైన్‌మెంట్ ఉండాలని జెప్పి, ఇలా ముగ్గురిని తీసుకున్నామని జెప్పాడు. నిజంగా అంటే యాక్సెప్టబుల్. ముగ్గురు హీరోయిన్‌లతోటి ముగ్గురు సినిమా అని ఏదైతే మేకర్ చెప్పారో హర్రర్, రొమాంటిక్ కామెడీ ఇవన్నీ కనిపిస్తున్నాయి ఈ టీజర్‌లో. పక్కా మంచి టీజర్ రిలీజ్ చేశారు 'ప్రసాద్'లో. 'ప్రసాద్ ఐమాక్స్' దగ్గర ఫ్యాన్స్ ఏర్పాటు చేశారు. 35 అడుగుల కటౌట్ 'ప్రభాస్‌ది' రాజాసాబ్ టీజర్ సందర్భంగా ఈరోజు. సంజయ్ దత్ రోల్ గూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. ఆ మెడలో నగలు పైన అది. అంటే ఇందులో ముఖ్యంగా టీజర్‌లో హర్రర్ ఎలిమెంట్సు, రొమాంటిక్ సీన్సు, కామెడీ లాస్ట్ డైలాగ్ గూడా బాగుంది. తాత వైర్లు కట్ చేసాడేమో లైట్ ఆగిపోయిందేంటి అని చెప్పి 'ప్రభాస్' చెప్పిన డైలాగ్. అది గూడా చాలా బాగా పేలింది. ఫ్యాన్స్ ఫుల్ సోషల్ మీడియాలో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో గూడా పోస్ట్‌లు పెడుతున్నారు. సంజయ్ దత్ దగ్గరకొచ్చేసరికి సంజయ్ దత్ గెటప్పే వెరైటీగా ఉంది ఇందులో. అంటే ఎవరు రాజాసాబ్ అనేది చూడాలి. అంటే ఇందులో 'ప్రభాస్' డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. ఫస్ట్ రిలీజ్ చేసిన పోస్టర్ చూద్దాం ఒకసారి. అది చూస్తే 'ప్రభాస్' డ్యూయల్ రోల్ ఏమో అనిపిస్తుంది. ఇది అంటే కావాలని నార్మల్‌గా సినిమా ఎలా ఉంటుందో చెప్పడానికి రిలీజ్ చేసారు. ఫస్ట్ రిలీజ్ చేసిన పోస్టర్ ఇది. ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు. ఇది చూసి 'ప్రభాస్' డ్యూయల్ రోల్ ఉండొచ్చేమో ఇందులో అని. రాజాసాబ్ అనే క్యారెక్టర్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఇవన్నీ ఉంటాయనుకున్నారు గానీ, ఈరోజు రిలీజ్ చేసిన టీజర్ చూస్తే ఇందులో సంజయ్ దత్ మరి ఎవరు రాజాసాబ్ అనేది ఎవరనేది చెప్పియలే గానీ, సంజయ్ దత్ క్యారెక్టర్ చూస్తేనే తెలుస్తుంది. ఈయన రాజాసాబా? లేకపోతే డ్యూయల్ రోల్ ఉండి 'ప్రభాస్' రాజాసాబా? అనేది తెలియాల్సి ఉంది మనకి. ఎందుకంటే ఈ స్టోరీ గూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. యాక్షన్ సీన్స్ గూడా అదిరిపోయాయి. 'ప్రభాస్' యాక్షన్ సీన్స్ భయపెట్టాడు మారుతి మరోసారి. 'నిధి అగర్వాల్‌ని' చూస్తే 'డార్లింగ్' సినిమాలో కాజల్ ఎపిసోడ్ గుర్తొస్తుంది. 'డార్లింగ్' సినిమాలో కాజల్ ఎంట్రీ గూడా ఇలాగే ఉంటుంది. సేమ్ ఇలాంటి డ్రెస్ వేసుకొని 'ప్రభాస్' కనిపిస్తుంది 'డార్లింగ్' సినిమాలో. సేమ్ చర్చ్‌లోకి వెళ్తుంది. సేమ్ 'నిధి అగర్వాల్' క్యారెక్టర్ చూస్తే అలాంటి అమాయకత్వం ఉన్న క్యారెక్టర్‌నే అనిపిస్తుంది. 'డార్లింగ్' సినిమాలో లాగానే హర్రర్ సీన్స్ ఏదైతే అనుకున్నామో మారుతి హర్రర్ సీన్స్ విషయంలో హాలీవుడ్ రేంజ్‌కి తీసుకెళ్ళాడు. ఈ సినిమా లేట్ అవుతుందని చెప్పి విమర్శలొచ్చాయి గానీ, ఈ లేట్‌కు గట్టి సమాధానం ఇచ్చాడు మారుతి. ఎందుకంటే సినిమాలో మొదలొచ్చే ఒక 10 సెకన్ల వరకు వచ్చే హర్రర్ సీన్స్ అలా ఉన్నాయి. పక్కాగా తీసాడు సినిమాని. పక్కాగా చాలా ఎందుకంటే మారుతి మొదటిసారిగా ఎక్కువ బడ్జెట్ సినిమా తీస్తున్నాడు. 300-400 కోట్ల బడ్జెట్ ఇది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ఇది. అంత బడ్జెట్ పెట్టి 'రెబెల్ స్టార్' అంటే పాన్ ఇండియా రేంజ్ 'బాహుబలి' తర్వాత వరల్డ్ వైడ్‌గా మంచి మార్కెట్ ఉంది 'ప్రభాస్‌కి'. 'సలార్', 'కల్కి' సినిమాలతో మ మ మంచి మంచి మార్కెట్ ఇంకా మార్కెట్ పెరిగింది. వరుసగా 'ప్రభాస్' చేసే సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే. 'కల్కి 2' ఉంది. 'అను రావుపూడి' డైరెక్షన్‌లో ఒక సినిమా ఉంది. 'సందీప్ రెడ్డి వంగలు' డైరెక్షన్‌లోకి 'స్పిరిట్' ఉంది. 'సలార్ 2' ఉంది. ఇవన్నీ వరుసగా 5, 6 సినిమాలు పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లు ఉన్నాయి 'ప్రభాస్' చేతిలో. అలాంటి డైరెక్టరు అంటే గతంలో కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ తీసిన 'మారుతి' అంటే ఎలా డీల్ చేయాలి ఈ సినిమాను? ఎలా డీల్ చేయాలో అలాగే డీల్ చేశాడు. మనకి హర్రర్ సీన్‌లు చూస్తే తెలుస్తుంది. 'ప్రభాస్' మొదటిసారి హర్రర్ జోనర్‌లో నటిస్తున్నాడు. గతంలో 'ప్రభాస్' అంటే ఫ ఫ సోషియో ఫ్యాంటసీ ఇలాంటివి ఉన్నాయి. 'కల్కి' ఇలాంటి సోషియో ఫ్యాంటసీ, 'బాహుబలి' ఒక హిస్టారికల్ ఇలాంటివి ఉన్నాయి గానీ హర్రర్ జోనర్‌లో ఈ దయ్యాలు, ఆత్మలు ఇట్లాంటి హర్రర్ జోనర్‌లో 'ప్రభాస్' ఫస్ట్ టైమ్ యాక్ట్ చేస్తున్నాడు. కామెడీ కూడా ఇరగదీసినట్టుగా కనిపిస్తుంది మనకు. మనకు హర్రర్ సీన్స్ స్టార్టింగ్ 10 సెకన్ల పాటు అదిరిపోయి లాస్ట్‌లో కూడా కామెడీ ఎవరెవరైతే మారుతి మెయింటైన్ చేస్తాడో 'సప్తగిరి' ఉన్నాడు ఇందులో, గణేష్ ఉన్నాడు, తమిళ యాక్టర్ గణేష్ వీళ్ళంతా ఉన్నారు. ప్రొడ్యూసర్ 'ఎస్‌కేఎన్' వచ్చాడు టీజర్ లాంచ్‌కి. ప్రొడ్యూసర్ 'ఎస్‌కేఎన్' కూడా ఒక సెన్సేషనల్ కామెంట్ చేశాడు. 'రాజాసాబ్' లేట్ అవుతోంది. 'రాజాసాబ్‌పై' ఒక ప్రొడ్యూసర్ కామెంట్ చేశాడు. ఏంటి 'రాజాసాబ్' సినిమా అని చెప్పి నెగెటివ్ క్యాంపెయిన్ చేస్తూ వచ్చాడు ఒక ప్రొడ్యూసర్. కానీ ఈ టీజర్‌తో తెలిసిపోతుంది 'రాజాసాబ్' అంటే ఏంటో రిలీజ్ రోజు తెలిసిపోతుందని. నిజంగానే 'ఎస్‌కేఎన్' చెప్పినట్టుగానే టీజర్ అదిరిపోయింది. డిసెంబర్ 5 ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ ఉంది. ఈజీగా 'ప్రభాస్' ఖాతాలో మరో 1000 కోట్లు దాటే 1000 కోట్ల సినిమాగా ఇది మరో సినిమాగా నిలిచిపోతుంది. 1000 కోట్లు కలెక్షన్‌లు దాటే సినిమాగా నిలిచిపోతుంది. ఎందుకంటే 'సలార్', 'కల్కి', 'బాహుబలి' ఈ సినిమాలతో 1000 కోట్లు దాదాపు 3 సినిమాలతో 1000 కోట్లు దాటేసి 1000 కోట్ల కలెక్షన్‌లు 3 సినిమాలున్నాయి 'ప్రభాస్‌కు' ఆహ్, క ఖాతాలో. ఈ సినిమా కూడా ఈజీగా 1000 కోట్లు దాటేస్తుంది. కామెడీ గాని, యాక్షన్, హర్రర్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో అన్నీ కరెక్ట్‌గా పవర్ ప్యాక్డ్ ఒక టీజర్‌ను 'ప్రభాస్' ఫ్యాన్స్ ఏదైతే ఇన్ని రోజులు వెయిట్ చేసి కోరుకున్నారో అలాంటి టీజర్‌నే 'రాజాసాబ్‌లో' ఇచ్చాడు. అయితే ఇందులో ఒకటి ఇంతకుముందు చెప్పుకున్నట్టు 'రాజాసాబ్' ఎవరు? అసలు 'రాజాసాబు' సంజయ్ దత్తా? లేకపోతే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో 'ప్రభాసా?' లేదా ఫ్లాష్ బ్యాక్‌లో ఎలాంటివి లేకుండా ఓన్లీ సంజయ్ దత్ బ్యాక్ డ్రాప్. ఎందుకంటే ఖచ్చితంగా ఫ్లాష్ బ్యాక్ కనిపిస్తుంది. బిల్డింగ్ ఇవన్నీ చూపిస్తున్నారంటే ఇందులో సముద్రఖని కూడా ఉన్నాడు. ఇవన్నీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్సే. సముద్రఖని కనపడడం, మధ్యలో ఒక టీజర్‌లో స్టార్టింగ్‌లోనే ఏనుగులు కనపడడం. యు ఏనుగులతోటి ఇవన్నీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సీన్సే ఇవన్నీ.
కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాకి సంబంధించి ఫ్లాష్ బ్యాక్ ఉంది. కానీ ఇందులో రాజాసాబ్ ఎవరనేదే ఇప్పుడు తెలియాల్సుంది. రాజాసాబ్ ఇంతకుముందు ఏదైతే మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారో ప్రభాస్ చైర్‌లో కూర్చొని సిగార్ తాగుతూ, మరి రాజాసాబ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో ప్రభాసా? లేకపోతే ఈ బంగ్లాలోకి ప్రభాస్ వచ్చిన తర్వాత సంజయ్ దత్ రాజాసాబా? లేకపోతే ఎటువంటి అంటే సంజయ్ దత్ వాయిస్ తోటి ఒకటొస్తుంది స్టార్టింగ్‌లో నుండి. ఇందులో ఉన్న ధనమంతా నాకే దక్కాలని. గతంలో మనం 'కాశ్మోరా' సినిమా చూసాం. కార్తీ హీరోగా, నయనతార హీరోయిన్, నయనతార, శ్రీదివ్య 'కాశ్మోరా' 2016లో వచ్చింది. వీళ్ళు ఆ బిల్డింగ్‌లోకెళ్ళగానే ఆహ్, 'కాశ్మోరా' దానిలో క్యారెక్టర్‌లో కార్తీ వస్తాడు. కార్తీ డ్యూయల్ రోల్ చేశాడు అందులో. అటువంటి కాన్సెప్ట్ సినిమాలు లేదంటే రీసెంట్‌గా ఒక సినిమా తమిళ్ సినిమానే కమెడియన్ 'సంతానం' సినిమా ఒకటి రిలీజ్ అయింది. 'డీడీ నెక్స్ట్ లెవెల్' అని. ఆ సినిమా థియేటర్‌కొచ్చి మళ్ళీ అందులోకెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక సీన్‌లు నడుస్తూ ఉంటాయి. అంటే ఇటువంటి కాన్సెప్ట్ సినిమానే. ఇది ఎలాంటి కాన్సెప్ట్ సినిమా అనేది ఇంతవరకు రివీల్ కాలేదు. టీజర్ చూసినా రివీల్ కాదు. ఆ సస్పెన్స్‌ని కొనసాగించడంలో మారుతి సక్సెస్ అయ్యాడు. ఇందులో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఉంటాయా? లేవా? లేదా రాజాసాబ్ ఎవరు? రాజాసాబ్ సంజయ్ దత్తా? ప్రభాసా? ఈ సస్పెన్స్‌ని కొనసాగించడంలో, ప్రేక్షకులకు థ్రిల్ కలిగించడంలో, ప్రభాస్ ఆడియన్స్ డిసెంబర్ 5 వరకు ఈగలు వెయిట్ చేయడంలో మారుతి సక్సెస్ అయ్యాడు. లేట్ అయినా లేటెస్ట్‌గా కొట్టాడు మారుతి. మంచి టీజర్‌తో, పవర్ ప్యాక్డ్ టీజర్‌తో ఆడియన్స్ ముందుకొచ్చాడు. మొత్తంగా 'రాజాసాబ్' పవర్‌ఫుల్ టీజర్. బండి కొంచెం మెల్లగైనా లాస్ట్‌లో స్పీడ్ అందుకున్నట్టు ప్రభాస్ డైలాగే చెప్పాడు. బండి కొంచెం మెల్లగానే హారర్ ఎలిమెంట్స్ రాగానే. నిజంగానే మారుతి మంచి టీజర్‌ను ఫ్యాన్స్‌కి అందించాడు. 'రాజాసాబ్' పక్కాగా 1000,00,00,000 దాటేస్తుందని ఈ టీజర్‌ని చూస్తే చెప్పేయొచ్చు. 'రాజాసాబ్' టీజర్ చూసి ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఇప్పటికే కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ డేట్‌కో స్పెషల్ ఉంది. జూన్ 16కు. 2 ఏళ్ల కిందట జూన్ 16నే 'ఆదిపురుష్' లాంటి సినిమా వచ్చింది. ప్రభాస్ హీరోగా రామాయణాన్ని బేస్ చేసుకొని 'ఆదిపురుష్' బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్. 'ఆదిపురుష్' డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ప్రభాస్ ఫ్యాన్స్ అప్పుడు ఓం రౌత్‌పై మండిపడ్డారు. ఇదేం సినిమా అని తిట్టారు. బాలీవుడ్‌తో పాటు మొత్తం బాలీవుడ్‌లో గూడా బాలీవుడ్ మీడియా గూడా ఆహ్, బ నెగెటివ్ కామెంట్స్ నెగెటివ్ రివ్యూలు ఇచ్చేసింది. ఈ సినిమాపై అలాంటంటే ప్రభాస్ కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న టైంలో 'ఆదిపురుష్' మొత్తం పాన్ ఇండియా రేంజ్‌లో తీసిన 'ఆదిపురుష్' ఓం రౌత్ ఆహ్, ఓ ఓం రౌత్ తీసిన 'ఆదిపురుష్' ఒక మంచి హిట్ అవుతుందని ఫ్యాన్స్ అంతా ఎదురు చూసినా గాని డిజాస్టర్‌గా మిగిలిపోయింది. జూన్ 16, 2023న రిలీజ్ అయింది 'ఆదిపురుష్.' సేమ్ 2 ఏళ్ల తర్వాత ఇదే డేట్‌న 'రాజసాబ్' టీజర్ రిలీజ్ అయింది. అందుకే ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఓం రౌత్‌ని మళ్ళీ ట్రోల్ చేస్తూ. గతంలో ఓం రౌత్ ట్రోల్ అయ్యాడు. దండం దూత అని చెప్పి. అంటే ఎలాంటి ట్రైలర్ ఇచ్చావు? ఎలాంటి సినిమా ఇచ్చావు? అని చెప్పి. ఇప్పుడు మళ్ళీ ఓం రౌత్ సోషల్ మీడియాలో మళ్ళీ ట్రెండింగ్‌లో ఉన్నాడు. ఎందుకంటే 2 ఏళ్ల కిందట డిజాస్టర్ ఇచ్చాడు ఓం రౌత్ 'ఆదిపురుష్'తో ప్రభాస్‌కి. ఈ సినిమాతో మారుతి ఏదైతే టీజర్ ఇచ్చాడో దాన్ని చూపిస్తూ మారుతి చించేసాడని చెప్పి ప్రభాస్ ఫ్యాన్స్ పోస్ట్ పెడుతున్నాడు. మనం అది చూద్దాం ఆ ఫన్నీ మీమ్ ఏముందో. 'మిర్చి' సినిమాలోని ప్రభాస్ గెటప్‌ని చూపిస్తూ ఇది అంటే 2 ఏళ్ల కిందట 'ఆదిపురుష్' ఇదే రోజున రిలీజ్ అయ్యి డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఇదే రోజున 'రాజాసాబ్' టీజర్ వచ్చింది. అందుకే ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఓం రౌత్‌ని మరొకసారి ట్రోల్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. థాంక్ యూ.